ఈ మత సంబంధమైనటువంటి లోకంలో చాలామంది భక్తి అనేటువంటి అంశంతో ముడిపెట్టబడ్డారు. ఈ భక్తి అనేటువంటి అంశంతో ముడిపెట్టబడి తాము ఎరగనటువంటి దాన్ని దేవుడు తమకు ఆజ్ఞాపించిన దాన్ని చేసుకుంటూ అదే భక్తి అని తమ ఆలోచనలతో కొనసాగుతూ అనేక మందికి ఆటంకరంగా ఉండేటువంటి ప్రయత్నము, మరి ముఖ్యంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చలేనటువంటి రీతిలో ఉన్నారు. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే, చాలామంది దేవుడిని ఎరగనటువంటి వారిగానే ఉన్నారు. అయితే భక్తి జరగట్లేదంటే భక్తి జరుగుతుంది, అయినప్పుడు కూడా దేవుడు అంటే ఏంటో చాలామందికి తెలియదు. దాని గురించి బైబిల్ చెప్తున్నటువంటిది ఏంటంటే, మొదటి తెగ దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించలేదు, తమ వాదములు యందు వ్యర్థులయ్యారు అనేటువంటి ఒక తెగను గురించి మాట్లాడుతుంది. అంటే దేవుని యొక్క గుణగణాలు ఎరిగిండి కూడా దేవుడిగా ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని, ఆ ఖ్యాతిని ఇచ్చేటటువంటి ప్రయత్నం ఒక తెగ చేయట్ల. రెండవది, దేవుని జ్ఞానానుసారంగా లోకం